హాయ్, చలో టీ నగర్. ఈసారి మేము టీ నగర్ ఎందుకు వెళ్తున్నాం? అసలు వరలక్ష్మి వ్రతం అంటేనే బోల్డ్ పనులు. మేము ఒక్కొక్క వారం ఒక్కొక్కటి అనగా చేసుకుంటున్నాం. ఒక వారం శారీస్, ఒక వారం సిల్వర్, ఇంక ఈ వారం ఏమో వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీ రూపు తీసుకోవడానికి వెళ్తున్నాం. పిల్లలతో అన్నీ ఒకే రోజు చేసుకోవాలంటే చాలా కష్టం అండి. అందుకే ఇలా డివైడ్ చేసుకుని వీలైనప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటున్నాం. ఏంటి ప్రతి చిన్నదానికి టీ నగరే వెళ్తున్నారని అనుకుంటున్నారు కదా? మాకు టీ నగర్ ఎంతో దూరం కాదండి, ఒక 4 to 5 kilometers ఉంటుంది. మాకు సర్వీస్ వ్యాన్స్ కూడా చాలా అవైలబిలిటీలో ఉంటాయండి. ఒక 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ ట్రాఫిక్కి బైక్ కన్నా మాకు వ్యానే చాలా బెస్ట్ అనిపిస్తుంది పిల్లలతో. మాటల్లోనే వచ్చేసామండి టీ నగర్కి. కనిపించేదండి జిఆర్టీ బిల్డింగ్. చెన్నైలో చాలా జిఆర్టీ బ్రాంచెస్ ఉంటాయి కానీ ఇదే మెయిన్ బ్రాంచ్. నేను ఎప్పుడు వేరే బ్రాంచ్కి వెళ్ళినా నాకు కావాల్సిన వస్తువు అక్కడ లేకపోతే ఈ బ్రాంచ్కి వీడియో కాల్ చేసి చూపిస్తారు. ఇంకా వీడియో కాల్లో చూసుకునే కన్నా డైరెక్ట్గా చూసుకోవడం బెస్ట్ అని కావాల్సిన వస్తువు ఇక్కడికే వచ్చి తీసుకుంటాం. ఈసారి జిఆర్టీలో స్పెషల్ ఆఫర్ ఏంటంటే మనం తీసుకున్న పర్చేస్ ఐటమ్ వాల్యూ బట్టి మనకి గిఫ్ట్ ఉంటుంది. ఫిబ్రవరిలో మేము జిఆర్టీకి వెళ్ళినప్పుడు మాకు ఎంట్రన్స్లో ఇది డిస్ప్లే చేశారు. చూడంగానే షాక్ అయ్యాం, ఏంటి ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయని. తీరా వెయిట్ చూస్తే 3.5 kg అంట. ఇది గిన్నీస్ బుక్ రికార్డ్లో కూడా ఎంటర్ అయింది. జిఆర్టీలో కలెక్షన్ మాత్రం కొలతుండదండి. ఆ ఆవుదోడు చూసారా ఎంత ముద్దుగా ఉందో. మా భవిన్ మాత్రం చాలా బాగా అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేయడమే కాకుండా దాని గురించి మమ్మల్ని చాలా డౌట్స్ అడిగాడు. ఫస్ట్ అయితే మేము సిల్వర్ సెక్షన్కి వెళ్ళామండి. దుర్గమ్మవారిని తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. కలెక్షన్ అయితే చాలా బాగుంది, కానీ సిల్వర్ ప్రైస్ మాత్రం 1 గ్రామ్ 126 రూపీస్ చెప్పారు, ప్లస్ 30% మేకింగ్ ఛార్జ్. అదే భీమాలో నేను మొన్న 99 రూపీస్కే తీసుకున్నాను. కలెక్షన్ తగ్గట్టుకే ప్రైస్ కూడా ఉందండి. నేను చూసినా చూడకపోయినా మా పిల్లలు మాత్రం ప్రతి విగ్రహాన్ని చాలా పర్టికులర్గా చూశారండి. వీటితో పాటు నేను ఒక కొత్త కలెక్షన్ చూశానండి. అదేనండి దశావతారం విగ్రహాలు. చాలా బాగున్నాయి, మీరు కూడా చూసేయండి ఒకసారి. August 3rd ఆర్డీ పెరిగంటండి. అది చాలా మంచిదంట బంగారం కొనుక్కోవడానికి. ఎక్కడ పెడితే అక్కడ హోల్డింగ్స్ ఉన్నాయి. నాకైతే ఇక్కడికి వచ్చాకే తెలిసింది. మీకు ఏమైనా దీని గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఏంటి మేము సడన్గా గోల్డ్ షాప్ నుంచి ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారా? ఏం లేదండి, అక్కడ చాలా రష్ ఉంటుంది కాబట్టి ఆ రష్ని చూసి బయటకు వెళ్ళిపోకుండా ఉండడం కోసం అక్కడ వాళ్ళు చక్కగా టైం టు టైం టీలు, కాఫీలు, డ్రింక్స్ కూడా సప్లై చేస్తారు. ప్రతి ఫ్లోర్లో కూడా ప్యాంట్రీ ఉంటుందండి. వాళ్ళే వచ్చి అడుగుతారు ఏం కావాలి మేడం అని చెప్పి. నేనైతే మా పిల్లలిద్దరికీ బాదం పాలు తీసుకున్నాను. వాళ్ళు చూసారా పొలంలో తాగుతున్నారు. మేము వెళ్ళిన రోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ ఎలా ఉన్నాయండి. మనం ఎప్పుడైనా సరే గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉన్న వస్తువు మాత్రమే పర్టికులర్గా చూస్తాం. ఎందుకంటే చూసి కంపేర్ చేసుకొని మన దగ్గర ఉన్నదే బెస్ట్ అని అనిపించుకున్నాకే మనకు మనశ్శాంతి ఉంటుంది. ఏంటి నేను పెట్టుకొని చూస్తున్నాను వడ్డానం కొనుక్కుంటున్నాను అనుకుంటున్నారా? లేదండి, మా పక్కన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు తనకు పెట్టుకొని చూసుకునే కన్నా పక్క వాళ్ళకి పెట్టి చూసుకుంటే బాగా తెలుస్తుందని చెప్పి నన్ను పెట్టుకోమని చెప్పారు. అందుకే నేను పెట్టుకొని చూపిస్తున్నాను వాళ్ళకి. అలా చూస్తుండగానే మాకు కావాల్సిన లక్ష్మీ కాసుని తీసుకొచ్చారు. కాకపోతే మేము అడిగింది 1 గ్రామ్ అయితే వాళ్ళు 2 grams తీసుకొచ్చారు. వాళ్ళకి మళ్ళీ చెప్పాం 1 grams ఉంటే కాస్త చూడండి అని చెప్పి. వాళ్ళు చెక్ చేసి చెప్తాం మేడం అన్నారు. ఈలోగా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి అక్కడే ఉన్న కలెక్షన్ని చూస్తూ ఉన్నాం. మన ఆంధ్ర సైడ్ అయితే వరలక్ష్మి వ్రతానికి స్పెషల్ రూపులు ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే లక్ష్మీ కాసు అని చెప్తారు. అదేంటంటే వీళ్ళు స్పెషల్గా మంగళసూత్రంలో వేసుకుంటారంట పెళ్ళైన తర్వాత. సో నాకు ఇక్కడ లక్ష్మీ రూపు దొరకకపోతే అదే పెడదామని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యి దాని గురించి వెతుకుతున్నాం. ఇలా ఇక్కడ ఉన్న కలెక్షన్ చూస్తుండగా నా కంటెన్ ఒకటి పడిందండి. ఆ బ్యాంగిల్ చూసి అబ్బా బ్యాంగిల్ ఎంత బాగుందో అనుకున్నా. ఒకసారి తీయమని కూడా చెప్పా. బ్యాంగిల్ నేను ట్రై చేయొచ్చా అంటే మేడం అది జెంట్స్కి మేడం అంది. ఏంటి జెంట్స్గా అని చెప్పి ఒకసారి షాక్ అయ్యాం. చాలా చిన్నగా ఉంది, అది జెంట్స్కి ఏంటి అంటే కడి మేడం, కడి జెంట్స్ పెట్టుకుంటారని చెప్పారు. అయితే ఒకసారి మా అబ్బాయికి ట్రై చేస్తానని చెప్పి ట్రై చేశాను. చూడండి వాడు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు ఆవును చూసి. దాని వెయిట్ ఏమో 140 grams అంటండి. పక్కన ఒక వడ్డానం వచ్చేస్తుంది. ఇంతలోనే 1 గ్రామ్ కాసుని తీసుకొచ్చారండి. కాకపోతే ఇక్కడ కాసు మనలాగా రూపులా లేకపోయేసరికి నాకు ఒకసారి డౌట్ వచ్చి మా అమ్మని అడిగాను. మా అమ్మ అయితే ఇంకా ఆప్షన్ లేకపోతే ఏం చేస్తావు అదే తీసుకో, కాకపోతే స్టోన్స్ ఏవి లేకుండా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పింది. అప్పుడే డిసైడ్ అవ్వడం ఎందుకు, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి వేరే షాప్లో కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంకొచ్చేసాం. అలా వెళ్తూ వెళ్తూ దారిలో చైన్స్ చూసాం. చూస్తే ఆగుతామా, ఒకసారి నేను జాబులమ్మ కూడా ట్రై చేసేసాం.
ఇంకా జిఆర్టీ నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న భీమాలోకి వచ్చామండి. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, అవే లక్ష్మీ కాసులు చూపిస్తున్నారు. జిఆర్టీలు ఇంకా కొంచెం బెటర్, కానీ ఇక్కడ చూసారు ఎలా ఉన్నాయో కాసులు. మోడల్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయండి, కలెక్షన్ కూడా తక్కువగానే ఉంది. ఇంకా మన సైడ్ ఉన్నట్టయితే అసలు నేనే లేవు. లాస్ట్కి ఒకటైతే తీసుకొచ్చారండి, చిన్నగా క్యూట్గా బాగుంది. ఇంకా అదే తీసుకుందామని ఫిక్స్ అయ్యేలోపు దానికి చిన్న స్టోన్ ఉంది. ఇంకా మా అమ్మ చెప్పింది స్టోన్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా పడిపోవచ్చు, సో దాన్ని అయితే నెగ్లెక్ట్ చెయ్యి అని చెప్పి. మా కాసుగొల్లలో మేముంటే మా జాబులమ్మ చూసారా ఏం చేస్తుందో, దాని అల్లరి ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కళ్యాణ్ జ్యువెలర్స్లో కాసు తీసేసుకున్నామండి. ఇంకా కాసు బిల్లింగ్ అయ్యేసరికి లక్ష్మీ కాసు నా కూతురు చేతుల మీదుగానే తీసుకోవాలని చెప్పి నా దగ్గర ఉన్న జాబులమ్మని తీసుకుని మరీ దాని చేతుల మీదుగా తీసుకున్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ బేస్మెంట్లో ఒక మినీ టెంపులే ఉంటుందండి, నాతో పాటు మీరు కూడా చూసేయండి. జనరల్గా ఎప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. ఇది శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టారు. అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేశారండి, చూడంగానే చాలా నిండుగా కనిపించారు. లక్ష్మీ అమ్మవారిని చూశారు, మరి వెంకటేశ్వర స్వామిని కూడా చూడాలి కదా, ఒకసారి డీటెయిల్గా చూసేయండి. లాస్ట్ టైంలానే ఈసారి కూడా మా హీరోనే బ్యాగ్ తీసుకెళ్తాను అంటున్నాడు. మేము కూడా అంతే, సేమ్ వస్తువు బ్యాగ్లో పెట్టుకుని ఆ బ్యాగ్ వాడికి ఇచ్చేసాం. ఇదే సిచ్యువేషన్ ఎక్కడో విన్నట్టుంది కదా, అదేనండి సిల్వర్ లాగ్లో చూశారు. ఒకళ్ళు చూడకపోతే చూసేయండి. వరలక్ష్మి వ్రతానికి కాసు మీరు తీసుకున్నారా లేదా అని చెప్పి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయడం మర్చిపోవద్దే.